ఇప్పుడు బట్టతలకు విషయానికి వచ్చేసరికి ఏ వయసు వాళ్ళు ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు అంటారు? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఎలా అయితే మనం ఒక మొక్క ఉంది, ఆ మొక్క నీళ్ళు పోయలేదు, మనం ఎండిపోయింది రూట్తో సహా పోతుంది కదా, పోయినప్పుడే మనం కొత్త మొక్క తెచ్చి వేస్తాం. ఏమాత్రం చిగురు ఉన్నా విల్ పుట్ వాటర్, విల్ గివ్ ఫర్టిలైజర్స్ అండ్ సీ. సో ద సేమ్ వే ఏమాత్రం రూట్స్ ఉన్నా పిఆర్పి అండ్ లోషన్స్ విల్ హెల్ప్. ఆ రూట్స్ లేవు, కంప్లీట్గా పోయినాయి అనుకున్నప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న దానికి వెళ్ళాలి. బికాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది మొత్తం మనకి డోనార్ ఏరియాలో అరౌండ్ 4000 గ్రాఫ్ట్స్ ఉంటాయి. అది 20 ఏళ్లకే వాడేస్తే ఇన్ ఫ్యూచర్ హెయిర్ లాస్కి మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పేషెంట్కి హెయిరే ఉండదు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పోస్ట్పోన్ చేసుకోవాలి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బై యూజింగ్ లోషన్స్ అండ్ పిఆర్పీస్ ఆర్ వాట్. మీరు చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా, ఏ వయసు వాళ్ళు వస్తున్నారు మీ దగ్గరికి? అబౌట్ టు గెట్ మ్యారీడ్ పీపుల్ యూజువల్లీ వాళ్ళే ఎక్కువ వస్తారు. బట్ వాళ్ళతో ఏంటంటే లోషన్స్ కన్సిస్టెంట్గా వాడరు, ఒక 2 years వాడి ఆపేస్తారు, అండ్ దెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేసుకుంటారు. పోస్ట్ కేర్ సరిగ్గా ఉండదు అండ్ ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే ప్రొసీజర్. మీరు ఒకసారి చేయించుకున్నాక కంపల్సరీ లోషన్స్ అవి కరెక్ట్గా వాడితేనే దాని రిజల్ట్ ఒక 15 years, 10 years, 15-20 years ఉంటుంది.